క్రికెట్ ప్రేమికులకు నేడు అసలైన మజా అందబోతుంది. ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో బిగ్ ఫైట్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలబడబోతున్నాయి. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరైతే బ్లాక్లో టికెట్లు అమ్మితే ఊరుకునేది లేదని నగర పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని, ఇప్పటికే బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న పలువురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఉప్పల్లో మ్యాచ్ చూడడానికి వచ్చే క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రేక్షకులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా మెట్రో సర్వీసుల సమయాన్ని పొడిగించారు. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. క్రికెట్ ప్రేమికులకు నేడు అసలైన మజా అందబోతుంది. ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో బిగ్ ఫైట్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా బ్లాక్లో టికెట్లు అమ్మితే ఊరుకునేది లేదని నగర పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని, ఇప్పటికే బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న పలువురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఉప్పల్లో మ్యాచ్ చూడడానికి వచ్చే క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రేక్షకులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా మెట్రో సర్వీసుల సమయాన్ని పొడిగించారు. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి.